హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మనిషి అస్తిత్వం ఏమవుతుంది? అస్తిత్వం గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతవరకు ఛేదించలేదు. వాటిని సైన్స్ ఇంకా ఛేదించలేకపోదు. కానీ కొందరు బయాలజిస్టులు, సైంటిస్టులు సమాధానాన్ని వెతకడంలో చాలా చేరువలో ఉన్నారు. మృత్యువు తర్వాత కూడా జీవనం ఉందా? మరణమే మనిషికి అంతం అవుతుందా? మరణం తర్వాత కూడా శక్తిగా జీవించి ఉంటుందా? మన పురాణాలు చెప్పినట్టుగా నరకం, స్వర్గం ఉంటాయా? మనం మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం ఉంటుందా? నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు మనతో ఉండరా? అలెగ్జాండర్ అనే వ్యక్తి న్యూరో సర్జన్గా చావు మీద చాలా ఏళ్ళుగా మరణం మీద రీసెర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఆయనకు బ్రెయిన్ డిసీజ్ వచ్చింది. అప్పుడు తన బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయమని తన స్టూడెంట్స్కి చెప్పారు. అప్పటికి ఆయన కామా స్టేజ్కి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అలెగ్జాండర్ బ్రెయిన్కి న్యూరో మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ పెట్టి బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు అలెగ్జాండర్ బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ బతుకున్నాయి, కొన్ని న్యూరాన్స్ చచ్చిపోయి ఉన్నాయి. ఇది ఇలా ఉండడాన్ని గమనించిన వారు అప్పుడు న్యూరో కార్టెక్స్ అనే భాగం బాగా డ్యామేజ్ అయ్యి ఉంటుందని గమనించారు. అలెగ్జాండర్ కామా నుంచి బయటకు వచ్చిన తర్వాత తన శిష్యులు అలెగ్జాండర్కి ఎలా ఉంది, ఎలా ఎక్స్పీరియన్స్ చేశారని అడిగారు. తన స్టూడెంట్స్ వచ్చి అలెగ్జాండర్కి ఎక్స్పీరియన్స్ చెప్పమన్నారు. అప్పుడు అలెగ్జాండర్ కామాలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న తాను వేరే లోకంలో ఉన్నాను అని, అక్కడ ఏమీ కనిపించలేదని, ఐసీయూలో మీరందరూ పక్క పక్కన ఉన్నా అసలు నాకేమీ గుర్తు లేదని, ఈ రెండిటి మధ్య నాకు ఒక సంగీతం వినిపించిందని, ఆ సంగీతం పెరుగుతున్న కొద్దీ చీకటి కూడా పెరుగుతూ ఉంది. కొంత సమయానికి నేను అందమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. నా శరీరం కనిపించలేదు. కాళ్ళు, చేతులు ఉన్నట్టు కూడా తెలియడం లేదు. చుట్టూ సీతాకోక చిలుకలు ఉన్నట్టుగా అనిపించాయి. ఈ బ్రహ్మాండాన్ని వదిలి ఒక కొత్త లోకానికి వెళ్ళాను. ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉంది. కొద్దిగా చీకటిగా కూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవాలు ఒక్కొక్కటిగా నా మెదడులోకి వస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని దివ్యశక్తులుగా ఫీల్ అవుతున్నాను. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది దేవుడు అంటారు. కొంతమంది ఊహ అని కూడా అంటారు. ఇలాంటి ఎన్నో విషయాలు చాలామంది కోమా స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫీల్ అయ్యామని డాక్టర్‌లకి చెప్పారు. ఇలాంటి అనుభవాలు చాలామంది అనుభవించారు. అందరికీ ఒకేలా ఉండాలని కాదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. చాలామందికి ఈ అనుభవంలో కొంతమందికి దేవుడిని చూస్తారు. కొంతమంది దైవదూతలను చూస్తారు. కొంతమంది నరకాన్ని చూస్తాం. కొంతమంది యమకింకలను చూస్తామని చెప్పారు. కానీ చాలామంది సైంటిస్టులు వీటిని నమ్మలేదు. ఆ సమయంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఇది మనిషి ఊహ లేక కట్టుకథ అని కొట్టిపడేశారు. 17వ శతాబ్దంలో అమెరికన్ సైంటిస్ట్ అయిన లూయిస్ ఫ్రాట్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల మీద ఒక ప్రయోగం చేశాడు. సైంటిస్టులు పైలట్లని ఒక సెంట్రిఫ్యూగల్ మిషన్లో పెట్టి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ సెంట్రిఫ్యూగల్ మిషన్ చాలా వేగంగా తిప్పినప్పుడు పైలట్లు రక్తం కాళ్ళ వరకు చేరింది. దీంతో